విధాన్ సౌదాని ఇలా చూద్దామని ఎంతో ఎక్సైట్మెంట్‌తో వెళ్ళా. కానీ నా బ్యాడ్ లక్. అసలేమైందంటే విధాన్ సౌదా దగ్గర ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా లేజర్ షో ఉంటుందని ఎక్కడో చూసి, ఇంకా మన వ్యూవర్స్ అందరికీ చూపిద్దామని ఈవినింగ్ 5కి అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. సారీ చెప్పడం మర్చిపోయా. ముందుగా మన సబ్స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్‌కి అలాగే వెల్ విషర్స్‌కి వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు ఇండిపెండెన్స్ డే కారణంగా చాలామంది ఆటోస్‌కి, బైక్స్‌కి ఇండియన్ ఫ్లాగ్స్ అయితే పెట్టుకున్నారు. నేను విధాన్ సౌదాకి వెళ్ళే ఆన్ ద వేలో కొన్ని ఇండియన్ ఫ్లాగ్స్ అయితే రికార్డ్ చేశా. ఆ విజువల్స్ అయితే ఒకసారి చూడండి. సిల్క్ బోర్డ్ నుండి విధాన్ సౌదా దగ్గరికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ మాకైతే 1 అవర్ అయితే పట్టింది. చూడండి, ఇంకా విధాన్ సౌదాకి 1 కిలోమీటర్ ఉండగానే ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. ఇంకా దగ్గరికెళ్తే ఇంకెంతమంది క్రౌడ్ ఉంటారో అని భయపడ్డాం. సర్లే, అంతమంది క్రౌడ్‌లో కూడా లేజర్ షో 5-10 మినిట్స్ చూసినా సరిపోద్ది. అలాగే మీకు కూడా చూపించినట్టు ఉంటది కదా అని ఇంకా బైక్ అయితే పార్క్ చేసేసుకొని 1 కిలోమీటర్ అయితే నడుచుకొని వెళ్ళాం. ఇంకా బైక్ పార్క్ చేసేసి నడుచుకొని వెళ్తుంటే మధ్యలో ఈ బిల్డింగ్ దగ్గర అయితే చాలామంది ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు. సర్లే, అందరూ ఫోటోస్ తీసుకుంటున్నారు కదా అని నేను కూడా ఒక చిన్న క్లిక్ అయితే తీసా. బట్ తర్వాతే తెలిసింది ఇక్కడ ఎందుకు అంతమంది ఫోటోస్ తీసుకుంటున్నారో, ఎందుకు ఇక్కడ ఎక్కువ మంది ఫోటోస్ తీసుకుంటున్నారు అనేది లాస్ట్‌లో చెప్తా. ఫైనల్‌గా విధాన్ సౌదా దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, క్రౌడ్ అయితే ఎంతమంది ఉన్నారో. ఒక హైలైట్ థింగ్ ఏంటో చెప్పనా? ఇక్కడైతే లోపలికి ఎవ్వరిని అలౌ చేయట్లేదు. యాక్చువల్‌గా ఈ ఇండిపెండెన్స్ డేకి విధాన్ సౌదా దగ్గర అయితే ఫ్రీడమ్ హబ్బా అని స్పెషల్ ఈవెంట్ అయితే చేస్తున్నారు. ఈ స్పెషల్ ఈవెంట్‌కి ఎంట్రీ వచ్చేసి ఫ్రీ. బట్ ముందుగా అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నాకు తెలుసు. బట్ లాస్ట్ 4 డేస్ నుంచి నేను ట్రై చేసినప్పుడల్లా సైట్ అయితే నాట్ రీచబుల్ అని వచ్చింది. యాక్చువల్‌గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఈవెంట్‌కి 18,000 మెంబర్స్ అయితే లిమిట్ అయితే ఉంది. సో, ఆ 18K రిజిస్ట్రేషన్స్ అయిపోయాక సైట్ వర్క్ చేయడం ఆగిపోయిందనుకుంటా. సర్లే, ఈవెంట్‌కి ఎలాగో రిజిస్టర్ కాలేదు. బట్ లేజర్ షో వచ్చేసి బయట నుంచి చూసేదే కదా! అందరికీ ఎంట్రీ ఉంటదని ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యా. ఇంకా 1 అవర్ ట్రావెల్ చేసి నేనిక్కడికొస్తే ఇక్కడ నేను చూసింది ఇంతమంది క్రౌడ్‌ని దూరంగా లైటింగ్‌లో కనిపిస్తున్న విధాన్ సౌదాని. అందుకే హాఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌తో ఎక్కడికి ట్రావెల్ చేయకూడదు. పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అయితే స్టార్ట్ అవ్వడం బెస్ట్. అక్కడే ఉన్న పోలీస్ వాళ్ళని అడిగితే ఇది గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 4 దగ్గర అయితే ట్రై చేయండి. లోపలికి పంపే ఛాన్స్ అయితే ఉంటది అన్నారు. సర్లే, అక్కడికి వెళ్లి ట్రై చేద్దామని ఇంకా బ్యాక్‌కైతే బైక్ పార్కింగ్ దగ్గరికైతే నడుచుకొని వెళ్ళాం. ఇందాక ఇక్కడ చాలామంది ఫోటోస్ తీసుకుంటున్నారని చెప్పాను కదా! మేబీ అక్కడైతే లోపలికి అలౌ చేయట్లేదు కదా! చాలా దూరం నుంచి వచ్చుంటారు. ఒక మెమరీ కోసం అయితే ఇక్కడ ఫోటోస్ తీసుకుంటున్నారనిపించింది. ఇంకా బైక్ పార్కింగ్ దగ్గరికెళ్ళి గూగుల్ మ్యాప్స్ అయితే పెట్టుకొని ఇంకా గేట్ నెంబర్ 4 దగ్గరికైతే స్టార్ట్ అయ్యాం. హైలైట్ థింగ్ ఏంటో తెలుసా? బైక్‌లో అటు తిరిగి, ఇటు తిరిగి మళ్ళీ గేట్ నెంబర్ 1 దగ్గరికే వచ్చాం. ఇంకా మళ్ళీ గేట్ నెంబర్ 1 చూడగానే బాడీలో ఉన్న సగం ఓపిక కూడా అయిపోయింది. ఇంకా డైరెక్ట్‌గా మ్యాప్స్ ఇంటికి పెట్టుకొని స్టార్ట్ అయితే మళ్ళీ ఇక్కడైతే ఫుల్ జామ్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళే ఆన్ ద వేలోనే కేఆర్ సర్కిల్ అయితే వచ్చింది. ఇంకా కేఆర్ సర్కిల్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే ఇటు కూడా ఎవ్వరిని అలౌ చేయట్లేదు. ఇంకా ఇక్కడికొచ్చిన చాలామంది కూడా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు. నాకు అట్‌లీస్ట్ 70% ఇన్ఫర్మేషన్ తెలుసు రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అని. అది కూడా లేజర్ షోకి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అని తెలుసుంటే ఇంకా బాగుండేది. అట్‌లీస్ట్ 4-5 అవర్స్ అన్నా సేవ్ అయ్యాయి. పాపం ఇక్కడికొచ్చిన చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసో లేదో. మళ్ళీ ఇంకొక డౌట్ అయితే వచ్చింది. వీళ్ళందరూ ఈవెంట్‌కొచ్చిన 18,000 మెంబర్సా? లేకపోతే నాలాగే విధాన్ సౌదాని లేజర్ షోలో చూద్దామని వచ్చిన వాళ్ళా? మీలో ఎవరైనా ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ హబ్బా స్పెషల్ ఈవెంట్‌కి అటెండ్ అయ్యారా? ఇన్ కేస్ అటెండ్ అయితే మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో కింద కమెంట్‌లో షేర్ చేయండి. నాలాగే లేజర్ షో చూద్దామని వచ్చి వెనక్కి వెళ్ళిపోయినోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కూడా కింద కమెంట్‌లో షేర్ చేయండి. అలాగే ఇంతమంది క్రౌడ్ వచ్చినా పోలీస్ వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ లేకుండా చాలా బాగా అయితే కంట్రోల్ చేశారు. మార్నింగ్ విశ్వనాథ్ అండ్ సన్స్, ఈవినింగ్ విధాన్ సౌదా ఎఫెక్ట్. ఇలా గడిచింది నా ఇండిపెండెన్స్ డే. మరి మీరేం చేశారు ఇండిపెండెన్స్ డేకి? కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫైనల్‌గా ఈరోజు రియలైజ్ అయింది ఏంటంటే సగం సగం ఇన్ఫర్మేషన్‌తో ఏ పని స్టార్ట్ చేయకూడదు. అలా స్టార్ట్ చేస్తే టైం వేస్ట్ తప్ప ఏం యూజ్ లేదు. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.